హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ రైస్ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్‌లకైనా లేదా మనకేదైనా తినాలనిపించినప్పుడు, ఏం చేయాలా అనుకున్నప్పుడు ఇలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంట్లో కోడిగుడ్లుంటే చాలు క్షణంలో అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లకు సరిపడట్టుగా ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా క్యాప్సికము, ఒక స్పూను పచ్చెనగపప్పు, ఇందులో మెయిన్ వచ్చేసి చికెన్ మసాలా అండి. ఈ ఎగ్ రైస్‌కి చికెన్ మసాలా ఏస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ వేడైన తర్వాత పచ్చెనపప్పు వేసుకునేద్దాము. ఎగ్ రైస్‌లో పచ్చెనపప్పు ఏంది అనుకుంటారేమో, చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ తినేప్పుడు మనకి ఈ పప్పు తగులుతూ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని, పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయని వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. మీరొకసారి ఇలా పచ్చెనపప్పు వేసుకొని రైస్ చేసుకొని చూడండి. ఎగ్ రైసు సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండంగలోనే మనం రైస్ అంతా ఒక ప్లేట్‌లోకి వేసి పెట్టుకునేద్దాము. నేనిప్పుడు రైస్ వండలేదండి. ఇది నైట్ మిగిలిన అన్నంతో చేస్తా ఉన్నాను నేను ఈ ఎగ్ రైస్ అనేది. మీరు వేడిగా అన్నం వండుకొనైనా చేసుకోవచ్చు. మనం తీసుకున్న 3 కోడిగుడ్లకి ఈ రైస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, మనం వేపుకుంటున్న ఉల్లిపాయల్లో కొద్దిగా కరివేపాకు వేసుకునేసి మరొకసారి ఇలా కలుపుకునేయాలి. ఇది కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోని ఒక చిటికెడు పసుపు, అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము. నేను ఆల్రెడీ రైస్ ఉడికిచ్చేప్పుడే ఉప్పు వేస్తానండి. అందుకే ఇప్పుడు కొద్దిగా వేసినాను. మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కోడిగుడ్డు కొట్టివేద్దాము. సారీ అండి. కోడిగుడ్లు కొట్టేసేప్పుడే కరెంట్ పోయింది. అందుకే లైటింగ్ కొంచెం తక్కువగా మబ్బుగా ఉంది. ఏమనుకోవద్దండి. ఇలా మొత్తం గుడ్లు కొట్టి వేసుకున్న తర్వాత మీకు 3 బాండీలు కనిపిస్తా ఉండేవి చూడండి. ఈ గుడ్లనంతా ఒకసారి ఇలా కలిపేయాలి. మీకు పలుకులు పలుకులుగా ఉండాలనుకుంటే కోడిగుడ్లు వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలానే ఉంచి చిన్నగా కదుపుకోండి. అప్పుడు మనకి పలుకులు పలుకులుగా ఉంటాయి. నాకైతే అలా ఉండకూడదు. పొడి పొడిలాడుతూ ఉండాలని చెప్పి ఇలా కలిపేసినాను. చూసారు గదా! ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకునేద్దాము. మా పిల్లలకి కోడిగుడ్లనేది కనపడకుండా ఉంటే ఇష్టంగా తింటారండి. అందుకే నేనిలా చిన్న చిన్న పలుకులుగా చేసేసినాను. ఇలా అంతా మొత్తం కలిసిపోయిన తర్వాత రైసు, గుడ్లు ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు చికెన్ మసాలా వేసుకునేద్దాము. ముందు 2 స్పూన్లు వేసి అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటానండి. చూసుకుంటూ కలుపుకోవాలి. మెయిన్ మనకి ఈ రైస్‌లో వచ్చేసి చికెన్ మసాలానండి మంచి టేస్ట్ వచ్చేది. మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కొందరు ఎక్కువ, తక్కువ తింటారు గాబట్టి మేమైతే కొంచెం ఎక్కువే తింటాము. అందుకే ఇలా 3 స్పూన్లు వేసినాను. ఇలా చికెన్ మసాలా వేసి చేసేదాని వల్ల మనం బాక్స్ ఎత్తుకుపోయినా గూడా మధ్యాహ్నం వరకు నీసు వాసన లేకుండా మంచి రుచిగా, టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి ఈ ఎగ్ రైస్ అనేది. నేను మా ఇంట్లో మా పిల్లలకి బాక్స్‌కి ఇదేలాగా చేసి పంపిస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తినేసొస్తారు. ఒకసారి వీడియో చేసి పెడదాము అన్నట్టుగా నేను ఈ వీడియో చేసినానండి. మీరు కూడా సేమ్ ఇదేలాగా చేసుకొని తిన్న తర్వాతనే కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చిందనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎగ్ రైస్ మీకు ఎలా అనిపించింది కామెంట్‌లో చెప్పండి.